చెప్పారు నువ్వు పడిన చోటే ఉంటావని. మోషే తన జీవిత కాలమంతా నదిలోనే ఉండిపోయాడా? లేదే, ఒక నాయకుడయ్యాడు. యోసేపు తన జీవిత కాలమంతా గోతులోనే పడి ఉండిపోయాడా? లేదే, ఒక ప్రధానమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనే పడి ఉండలేదు. దానియేలు తన జీవిత కాలమంతా సింహం బోన్లోనే పడి ఉండలేదు. ఎస్తేరు తన జీవిత కాలమంతా బానిసగా ఉండలేదు, రాణిగా మారింది. హన్నా తన జీవిత కాలమంతా గొడ్రాలుగానే ఉండలేదు, బిడ్డలను కన్నది. భర్తమై తన జీవిత కాలమంతా గుడ్డివాడుగానే ఉండలేదు, చూపు పొందాడు. అదే విధంగా నువ్వు కూడా నువ్వు ఉన్న చోటనే ఉండిపోవు, నీ ఉన్న స్థితిలోనే మిగిలిపోవు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోవద్దు. త్వరలోనే నీకున్న కష్టస్థితి నుండి బయటపడతావు. నిరుత్సాహంతో కృంగిపోవద్దు, నీ శ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, నీ నిరీక్షణను వదిలిపెట్టవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు.